వదులుకొని ఎందుకు అరణ్యవాసానికి వెళ్ళాడో తెలుసా? తన తమ్ముడైన భరతుడు పాలిస్తాడని సంతోషంగా వెళ్ళిపోయాడు. అది అన్నయ్య యొక్క గొప్పదనం. అలా అయితే లక్ష్మణుడు తన అన్న వెంట అరణ్యానికి వెళ్ళి తన నిద్రను కూడా త్యాగం చేసి తన అన్నకు సేవ చేశాడు. అది తమ్ముళ్ళ గొప్పతనం. సీతాదేవి లక్ష్మణ భర్త శత్రుఘ్నులను తన సొంత కొడుకుల్లా చూసుకుంది. అది అక్క అంటే. అయితే ఊర్మిళాదేవి తన అక్క బావల్ని జాగ్రత్తగా చూసుకోమని తన భర్తను తన 14 సంవత్సరాలు తీసుకుంది. అది చిల్లర త్యాగం. అలా అయితే పాండవ తన అన్నని ఎప్పుడు గౌరవిస్తున్నాడని చేస్తున్నారా? ఎందుకంటే ధర్మరాజు అంత బాగా చూసుకున్నాడు కాబట్టి మీరు మమ్మల్ని అలా చూసుకోవట్లేదు కదా. చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎప్పుడు విలన్స్ అవడానికి కారణం మీరు. అది ఫస్ట్ మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు దొరకని దానికోసమే ఆశపడతారు. మాది మీరు తీసుకుంటారు కాబట్టి మేము అలా దొరకని దాని గురించి ఆశపడుతున్నాం. దానికి కారణం మీరే. అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది. చెల్లి అంటే తోటలో మళ్ళీ అంటిది. అందుకే అది అంత పవిత్రంగా ఉంటుంది. ఆ తొక్కే పండుని జాగ్రత్తగా చూసుకుంటుంది. అందుకే దాన్ని పక్కన పడేస్తున్నారు. అలాగే మేము కూడా మిమ్మల్ని చూసుకుంటున్నాం అంతే జాగ్రత్తగా. కానీ మీరు మమ్మల్ని పట్టించుకోరు. అయినా గొప్పతనం అంతా పండుదే. అంటే మాది. మీరేమనుకున్నా అక్కలే గొప్ప. కాదు చెల్లెలే గొప్ప. కొట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ కోసం మాట్లాడుతున్నారేంటి? మమ్మల్ని ఏమన్నా పర్లేదు కానీ మా అక్కలు అంటే మాత్రం ఏం చేస్తారేంటి? అయితే నాకేం లేదా? అర్థమైంది. అక్క చెల్లెళ్ళు ఇద్దరు గొప్పేనని. అవునవును, అనవసరంగా కొట్టుకున్నాం మనం. అక్క ఆ రాముడి వెంట లక్ష్మణుడు ఎలాగో నీ వెంట నేను అలాగే. సీతాదేవి తన చెల్లెల్ని ఎలా చూసుకుందా నేను కూడా నేను అలా చూసుకుంటాను చెల్లి. బెస్ట్ అక్కడే బెస్ట్. గుడికి వెళ్తాం మళ్ళీ మళ్ళీ నా గుండెలోనే మా చెల్లి. చెల్లెలు